నిజాయితీతో పాటే మొండితనం కూడా ఉంటుంది. విధేయతతో పాటే మంచి ప్రవర్తన కూడా ఉంటుంది. ప్రేమతో పాటే కోపం కూడా ఉంటుంది. చరిత్రకు కావలసింది మీరు ఎలా బ్రతకారని కాదు, మీరు ఎలా గెలిచారని మాత్రమే. బ్రతికి చూపించకండి, గెలిచి చూపించండి. డబ్బే జీవితమని అనుకున్న వాళ్ళకి మనుషుల్ని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. మనిషే ముఖ్యమని అనుకున్న వాళ్ళకి ఎదుటి వాళ్ళ చేతిలో ఎలా మోసపోవాలో తెలుస్తుంది. కాదంటారా? కొన్ని నటించే బంధాలు తీయగా మధురంగానే ఉంటాయి. కొన్ని నిజమైన బంధాలు కఠినంగా కష్టంగానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. అయినా సరే మనం ఎప్పుడూ నటించే వాళ్ళనే బాగా నమ్ముతాం. 100 మంది 100 రకాలుగా చెబుతారు. అవన్నీ పట్టించుకొని మనశ్శాంతిని కోల్పోకండి. మీ అంతరాత్మ చెప్పింది చేయండి. ఎందుకంటే అది మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయదు. ప్రశాంతంగా ఉన్నవాడే జీవితంలో ఏదైనా సాధించగలడు. సానుకూల ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది. ఆత్మవిశ్వాసం అనేది జీవితంలో పోగొట్టుకోవడం అత్యంత సులభమైన విషయం. అయితే ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడం ప్రపంచంలోనే కష్టతరమైనది. నమ్మకం ఒక గాజు పాత్ర వంటిది. ఒక్కసారి పగిలినా గాజు ఎలా అతుక్కోదో అదేవిధంగా నమ్మకం పోగొట్టుకుంటే తిరిగి మళ్ళీ సంపాదించలేము. జీవితంలో విశ్వాసం పక్షి లాంటిది. తెల్లవారుజామున చీకటిలో కూడా కాంతిని ప్రసరింపచేస్తుంది. నమ్మకం లేని బంధం ఇంధనం లేని కారు లాంటిది. అందులో మీరు ఏది కావాలంటే అలా జీవించవచ్చు. ఇంధనం లేని కారు ముందుకు సాగదు. మనిషికి చెడు సహవాసం బొగ్గు వంటిదని భగవద్గీత సూక్తి. వేడిగా ఉన్నప్పుడు బొగ్గు వల్ల చేతులు కాలుతాయి. బాగా చల్లగా ఉన్నప్పుడు చేతులు నల్లగా మారుతాయి. బంధాలు శాశ్వతంగా నిలబడాలంటే కోపం, అసూయ, స్వార్థం, మొండితనం లాంటి లక్షణాలను శాశ్వతంగా దూరం పెట్టాలి. వాదించే వారి గురించి భయపడకు, తప్పించుకునే వారి గురించే భయపడు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు, ముఖ్యంగా సొంత వారిని. మనవాడు, మన ఊరివాడు, మన కులంవాడు అని నమ్మితే మోసపోక తప్పదు. జీవితం ఒక ప్రయాణం. రోడ్లు మరియు వసతి ఎంత అధ్వానంగా ఉన్నా ప్రయాణించాలి. ఆత్మవంచన, పరనింద చేసేవారు తమ పతనాన్ని తాము కొని తెచ్చుకున్నట్లే. ఇతరుల వల్ల నువ్వు ఎంత బాధపడినా నీ వల్ల ఇతరులు బాధపడకుండా చూసుకో. అదే నీ వ్యక్తిత్వ వికాసానికి తార్కాణమని తెలుసుకో. దుర్మార్గమైన ప్రవర్తన మరియు అపవిత్రమైన దృష్టి, క్రూరమైన వక్రబుద్ధి గల వ్యక్తితో స్నేహం చేసేవాడు వేగంగా నాశనమవుతాడు. ఒక అలను చూసి సముద్రం యొక్క బలాన్ని అంచనా వేయలేం కదా. అలాగే ఒక మనిషి యొక్క ఒక చిన్న బలహీనతను చూసి అతని బలాన్ని అంచనా వేయకూడదు. కడుపు కాలినోడి నడుగు మెతుకు విలువ చెబుతాడు. కష్టాలు పడినవాడి నడుగు బ్రతుకు విలువ చెబుతాడు. మీరు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకండి. ఎందుకంటే జీవితం అన్నది ఎప్పుడు పాఠం నేర్పకుండా ఉండదు. కాబట్టి నీకు ఇష్టం, కోరిక ఉంటే నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది. నీకు ఓపిక, ఆశయం ఉంటే నిన్ను ఎప్పటికైనా రాజును చేస్తుంది. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్లతో దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అటువంటి వారు ఎన్నేళ్ల బంధాన్ని అయినా ఒక్క మాటతో తెంచేయగలరు. నా అనేవారు ఎందరు ఉన్నా భర్త అనేవాడు భార్యకు భగవంతుడు. నిన్ను మోసం చేసేవారు ఎందరు ఉన్నా నీతో నమ్మకంగా ఉండేది నీ భార్య ఒక్కతే. నీకున్న అందం నిన్ను అందరూ మహా అయితే 10 ఏళ్ల పాటు గుర్తుంచుకునేలా చేయొచ్చు. కానీ నీ వ్యక్తిత్వం మంచిగా ఉంటే నీ జీవితం తర్వాత కూడా నిన్ను ఎవ్వరూ మర్చిపోకుండా చేస్తుంది. ఈ లక్షణాలు ఉన్న పురుషులు అంటే స్త్రీలకు అమితమైన ఇష్టం. నిజాయితీ గల పురుషుడిని స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారు. ప్రశాంతంగా ఉండి పనులు చక్కదిద్దేవారిని కూడా స్త్రీలు ఇష్టపడతారు. మాట తీరు, స్వభావం, మంచి వ్యక్తిత్వం ఉన్న పురుషులను ఇష్టపడతారు.